ఒకవేళ అబ్రహాము భయము తన సొంత భార్యకు తెలియకపోవచ్చు, అబ్రహాము యొక్క ఆందోళన తనతో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, అబ్రహాము యొక్క వేదన తన చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోయినా దేవునికి తెలిసింది. అందుకే ప్రభు అంటున్నాడు, అబ్రహమా భయపడకయ్యా, దేని గురించి భయపడుతున్నావు? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భయం ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీ జీవితంలో భయం ఉందా? మేలు కలగట్లేదన్న భయం ఉందా? ఈ ఆర్థిక ఇబ్బంది ఎలా దాటగలనన్న భయం ఉందా? ఒకవేళ ఈ అనారోగ్యాలు ఎలా బయటపడగలనన్న భయం ఉందా? ఈ వైరస్ నుంచి ఎలా బయటపడగలమన్న భయం ఉందా? ఈ 2022ను ఎలా దాటగలమన్న భయం ఉందా? ఒకవేళ నువ్వు చేస్తున్న వ్యాపారములో ఎలా గట్టెక్కగలనన్న భయం ఉందా? కుటుంబాన్ని ఎలా నడిపించగలను అన్న భయం నీలో ఉందా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనకు కేడమై ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై స్ట్రెంగ్త్. నా ప్రభు నాకు వెలుగై ఉన్నాడు. నా ప్రభు నాకు సమస్త